లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో పొటాటో బటర్ మసాలా ఎలా చేస్తాను అనేది. అందుకే వచ్చేసి గిన్నె కింద మంట పెట్టి గిన్నెలో కొంచెం నూనె వేసి జీడిపప్పు వేసి లైట్ గా వేయించుకోండి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని లైట్ గా వేయించుకోండి. ఎక్కువగా వేగక్కర్లేదు. అవి వేగుతున్నప్పుడే అందులో కొంచెం నువ్వులు, ధనియాలు కూడా వేసుకొని లైట్ గా వేపుకున్న తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. నేనైతే సుమారుగా అయితే వేసుకున్నాను. మిక్సీ జార్ లో పేస్ట్ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు, అలాగే వాటర్, కారం కూడా వేసుకొని లైట్ గా చింతపండు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అదే బాణీలో కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. 50% బంగాళదుంప ఎగితే సరిపోతుంది. దాని తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ను కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఇది వేగలోపు ఇటు పక్కన అయితే నేను చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. ఆడవాళ్ళు అంతే కదా, ఓ పక్కన ఇంకొక పని చేస్తూ ఇంకొక పక్కన ఇంకొక పని చేసేస్తాం. సింపుల్. పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత వాటర్ అయితే పోసుకొని బాగా ఉడకనివ్వాలి. అది ఉడికేటప్పుడు పైన ఆయిల్ అయితే తేలుతుంది అనమాట. ఆ తేలినప్పుడు బటర్ అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత కసూరి మేతి అయితే కంపల్సరీ వేసుకోవాలి. అంతే, సింపుల్. మన పన్నీర్ బటర్ మసాలా, సారీ పొటాటో బటర్ మసాలా అయితే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉంటాను మరి, బాయ్ బాయ్.